అభిమానులైన అరవింద్ గారికి, ఇప్పటికే ఆయన నన్ను చిన్నపిల్లలాగా ఎలాగ చూస్తుంటారు అండి. అంటే ఆర్టిస్ట్గా కాఫీ కదా, కాఫీ 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 అని సో 3 సార్లు అంటాడు అనమాట. సో విచిత్రం ఉన్నాడని రకరకాల క్యారెక్టర్ సెలెక్ట్ చేసి ఆ క్యారెక్టర్కి అబ్బాయి అయితే అని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత మధ్యలో రియాక్షన్ ఇచ్చాడు, రియాక్షన్ వెళ్ళరా అని, బాగా చేశారు నువ్వు, రియాక్షన్ చాలా బాగుంది అని ఏదో. తర్వాత రోజు మెసేజ్ గమనించేవాడు, పెట్టేవాడు. అంటే నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తాను సార్, అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తానని. కొన్ని రిప్లై ఇచ్చేవాడిని కాదు. కానీ తర్వాత అర్థమైంది తన మోటివ్ ఏంటో. అంటే ఎవరో దగ్గరికి వెళ్ళడం, ఒక వాష్రూమ్ వేయడం, వాళ్ళు షూటింగ్ ఎలా చేస్తారో చూడడం. సో అంటే ఇంకొకళ్ళు వేరే వాళ్ళు కెమెరా స్టూడియో జాయిన్ అవ్వడం, అక్కడ షూటింగ్ ఎలా జరుగుతుందో చూడడం. నేను టోటల్గా తన షూటింగ్ ఏం జరుగుతుంది, డైరెక్షన్ నేర్చుకోవడం మీద ఇంట్రెస్ట్ అనమాట. ఆర్టిస్ట్ మీద కాదు యాక్చువల్గా. సో ఇలా కుట్ర పని తను మొత్తం ఇచ్చేస్తున్నాడు. తర్వాత నా దగ్గరికి ఒకసారి అరవింద్ గారు కాల్ చేసి, నన్ను ఒకరిని పంపిస్తాను, ఒకరు నేను కలుస్తాడు, నువ్వు మాట్లాడు ఒకసారి అన్నారు. సరే కలుస్తాను సార్ అన్నా. సో సార్ కలిసి వెంటనే రా అన్నాను. చూస్తే ఈ అబ్బాయి మళ్ళీ సేమ్ ఫేస్, సేమ్ హైట్. మనం ఎప్పుడు కిరణ్తో మాట్లాడేలాగా మాట్లాడాలి. సో అదే అంటాను, కిరణ్ నీ అంత ఎత్తి చాలు నువ్వు అని అన్నాడు. తర్వాత అంటే తర్వాత లిరిక్స్, సార్ మీకు సినిమాలో లిరిక్స్ బాగుంటాయి, నేను అది నేర్చుకోవడం వచ్చాను, నేను యాక్చువల్గా అది మాట్లాడదామని వచ్చాను అని. నేను ఏం చేశానంటే షార్ట్ ఫిల్మ్స్ చేశాను అన్నాడు. చూపించాను. నన్ను షార్ట్ ఫిల్మ్ చూశాను, నిజంగా కాసేపు షాక్ అయిపోయాను. షాక్ అంటే షాక్ అయినా ముందు జలస్ వచ్చింది, బాగా మొహం మాడిపోయింది. ఈ కుర్రాడు ఎవడరా, ఇంకా లాజిక్తో తీసేసాడని మాడిపోయింది. అయితే అందుకే నాకు ఒక మంచి అలవాటు ఏంటంటే, జలస్ నుంచి స్వార్థం నుంచి త్వరగా బయటకు వచ్చేస్తాను, మళ్ళీ మామూలు మనిషి అయిపోతాను. అందుకే అందరిలో ఉన్న మన జలస్ని, స్వార్థాన్ని చాలా ఆనందంగా హ్యాపీగా చూడగలను. అందుకే నా సినిమాలో క్యారెక్టర్ జలస్ స్వార్థంతో ఉంటుంది, వేరే విషయం. సో తర్వాత సార్ నా దగ్గర చిన్న ఏదో మాట్లాడుతూ చెప్పడం మొదలుపెట్టాడు. కొన్ని ఇప్పుడు నేను లేను అన్నా సరే చెప్తూ ఉంటాడు మామూలుగా. అందరూ మానవ ప్రేమతో సినిమా చూసి మీరు హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారు, మీరు ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ కాపీ కొట్టారు అని అందరూ అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఐ జస్ట్ కాపీడ్ ఫ్రమ్ హుస్సేన్ షాకిర్. నేను అనుకున్న ఎవరైనా పొగుడుతుంటే నాకు సక్సెస్ ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్ అని తెలుసు. నేను హిట్ అయిన సినిమా వెంటనే అయిపోద్ది, ఫెయిల్యూర్ అని మనం వెంటాడుతుంటుంది. కాబట్టి నేను భయంగా నిలబడుతున్నమాట. సార్ ఈ సినిమా చాలా బాగున్నాను, లేదా మొదటి సిరీస్ ఎవరైనా పొగిడితే నేను ఇంటర్వ్యూ డైరెక్టర్ను ఈ మాటలు వినిపిస్తుంటే భయం వేస్తుంటుంది. ఎందుకంటే వెనకాల ఇంత పెద్ద జనరేషన్ ఉంది, భయంకరంగా ఉత్పన్నం వచ్చేస్తుంది. దాన్ని తట్టుకుంటూ జాగ్రత్తగా చేసుకుని వెళ్ళిపోవాలి. నేను వచ్చే ముందే సంవత్సరంలో 3 సినిమా తీసేయాలి. అంత పెద్ద జనరేషన్ ఇది. నేను కూడా అలాగే. ఇప్పుడు అందరూ శిష్య అంటారు కదా, నువ్వు వస్తున్నావు, సుకుమారెడ్డి సినిమా చేస్తున్నావు. సో డెఫినెట్గా ఇక్కడ మిమ్మల్ని అన్నీ అలరిస్తాడని, ఈ సినిమా మంచి సక్సెస్ అవుద్దని. సో ఇప్పుడు చిన్న సినిమాకి మీరందరూ ఒక చిన్న పాయింట్ దొరికిన యూట్యూబ్లో వీడియో చూసి, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏ చిన్న విషయం మీకు దొరికిన వెంటనే సినిమాకి చూస్తున్నారు, అది గొప్ప విషయం. అందరూ ఆడియన్స్కోవడం అనమాట. ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అది మాత్రం హిట్ దొరికిన సినిమా సంబంధం చూసేస్తున్నారు. అలాగే ఈ సినిమా చూస్తారని, పెద్ద సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ అన్నమాట చాలా బాగుంది, కానీ మిగతా సోదంతా ఏంటి? Every morning, pick me up at 8 and drop me at college by 9. And again, pick me up at 3. 6 వరకు టైం స్పెండ్ చేస్తాను. సాటర్డే మొత్తం నీది, సండే మొత్తం నాది. సో నీ టైం నీకుంటుంది, నా టైం నాకుంటుంది, మన టైం మనకుంటుంది.